రాష్ట్రంలో ఆసుపత్రుల ఏర్పాటుకు సహకరించాలని కోరారు టీడీపీ ఎంపీలు. కేంద్ర క్రీడలు యువజన సేవల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, సానా సతీష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి తోడ్పాటును అందించాలని పలు ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి అందించారు. రాష్ట్రంలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి గ్రాంట్ విడుదల చేయాలని కోరారు. క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉన్నవాటిని అప్గ్రేడ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతి జిల్లాలో అదనపు ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయడంతో పాటు రాయలసీమ ప్రాంతంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అందజేసినట్టు తెలిపారు. ఏపీలో కార్మిక శాఖ తరపున ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించాలన్నారు. అమరావతిలో 650 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ, పల్నాడు, గుంటూరు, శ్రీ సిటీల్లో 100 పడకల ఆసుపత్రులు, కర్నూలులో 30 పడకల ఆసుపత్రిని ఈఎస్ఐ ద్వారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భీమవరం, ఒంగోలు, కడప, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, హిందూపురంలో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రులతో పాటు రాష్ట్రం అంతటా కొత్తగా 30 ఈఎస్ఐ డిస్పెన్సరీల స్థాపనకు దృష్టి సారించాలన్నారు. కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన అన్ని అనుమతులు వెంటనే మంజూరు చేయాలని టీడీపీ ఎంపీలు కోరారు.